వెల్కమ్ టు శివకుమార్ ఫుడ్స్. ఈరోజు మైక్రోవెన్లో జున్ను ఏ విధంగా చేస్తారో చూపిస్తాను. ముందుగా ఇంగ్రీడియంట్స్, మీకు కావాల్సిన పదార్థాలు: పాలు 1/2 లీటర్ తీసుకున్నాను, యాలకులు తీసుకున్నాను, బ్లాక్ పెప్పర్ తీసుకున్నాను, బెల్లం ఒక పావు తీసుకున్నాను. ఓకే, ముందుగా పాలు అలాగా వేసేయండి. కొంతమంది పాలు దాంట్లో మళ్ళీ ఒక 1/2 లీటర్ కలుపుతారు, నేను కలపట్లేదు. కలుపుకున్నా పర్వాలేదు. బెల్లాన్ని తొరిమియండి, తొరిమేసి అలాగా కలిపియండి. కలిపిన తర్వాత ఒకసారి వడగట్టియండి అలాగా. ఓకే, వడగట్టుకున్నారు కదా. దాంట్లో మన మైక్రోసేవ్ బౌల్ తీసుకొని దాంట్లో పాలు వేసి దాని మీద బ్లాక్ పెప్పరు, యాలకులు వేసుకోండి. ఒకసారి అలా కలిపి పైన లిడ్ పెట్టండి. లిడ్ పెట్టి మైక్రో మోడ్ ఆన్ చేసుకొని అలా ఓవెన్లో పెట్టి మైక్రో మోడ్ ఆన్ చేసుకొని 15 మినిట్స్ టైం సెట్ చేసుకోండి. నేను తక్కువ క్వాంటిటీ పెట్టాను, అందువల్ల ఏంటంటే పొంగిపోలేదు. ఎక్కువ తీసుకుంటే పాలు అది పవర్ లెవెల్ తగ్గించండి. 900 వద్దు, 900 పెడితే పొంగిపోతుంది. నేను 15 మినిట్స్ టైం సెట్ చేశాను. మైక్రో మోడ్లో 15 మినిట్స్ పెట్టాను. 15 మినిట్స్లో కంప్లీట్ అయిపోతుంది. చూద్దాం ఒకసారి డోర్ ఓపెన్ చేసి. చూసారా ఎంత బాగా వచ్చిందో? ఇంకా టైం ఉంది. మరి డోర్ క్లోజ్ చేసి కంటిన్యూ చేసేయండి. ఇలాగ అన్ని ఐటమ్స్ చేసుకోవచ్చండి మైక్రోవెన్లో. చాలామందికి మైక్రోవెన్లు ఉన్నా కూడా చాలామంది కూడా తెలియక వాడరు. తెలుసుకుంటే ఇవన్నీ మా వీడియో ఛానల్ చూసి తెలుసుకుంటే అన్ని ఐటమ్స్ చేయొచ్చు. మీరు కూడా ట్రై చేయండి. చేసి ఏ విధంగా వచ్చిందో మాకు కామెంట్ రూపంలో తెలియపరచండి. చూసారా ఎంత బాగా వచ్చిందో? చూసారా? చూద్దాం ఒకసారి బయటికి తీసి. ఓవెన్లో కూడా ఈ ఐటమ్ అవుతుంది. చూసారా జున్ను ఎంత బాగా వచ్చిందో? ఒకసారి కట్ చేసి చూద్దాం. చూడండి, టేస్టీగా ఉంటుంది జున్ను. పిల్లలు కూడా ఇంట్రెస్ట్గా తింటారు, పెద్దవాళ్ళు కూడా ఇంట్రెస్ట్గా తింటారు. ఓకే, మీరు కూడా రేపు సండే వస్తుంది కదా, మీరు కూడా ఇంట్లో తయారు చేసి చూడండి. చేస్తారు కదా? తక్కువ టైంలో అయిపోతుందండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచ్.